వరంగల్ కాశీబుగ్గలో నకిలీ వైద్యాల సెంటర్లపై టీజీఎంసీ బృందం సోదాలు నిర్వహించింది. ఈ సోదాలో వందల సంఖ్యలో స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ స్వాధీనం చేసుకున్నారు. టీజీఎంసీ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు కాశీబుగ్గ ప్రాంతంలో నకిలీ వైద్యాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా డాక్టర్ నరేష్ కుమార్ నేతృత్వంలో వరంగల్ యాంటీ క్వాకరీ బృందం, డాక్టర్ వెంకటస్వామి, డాక్టర్ ప్రసన్నాలతో కూడిన బృందం కాశీబుగ్గలోని సుహాస్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, హిజామా మెడికల్ సెంటర్, రామ్మోహన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై తనిఖీలు నిర్వహించారు. ఈ సెంటర్స్ అన్నీ కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహింపబడే డిస్ట్రాక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ వంటి ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్టు టీజీఎంసీ అధికారులు గుర్తించారు. ప్రస్తుత జ్వరాల తీవ్రత దృష్ట్యా ప్రజలు కూడా నకిలీ వైద్యుల వద్దకు వెళ్లి మోసపోవద్దని, వారు ఎటువంటి శాస్త్రీయ లేకుండా ఇష్టం వచ్చిన స్టిరాయిడ్ యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వలన తొలి దశలోనే గుర్తించాల్సిన విష జ్వరాలు సంక్లిష్ట దశలోకి వెళ్ళి తరువాత పెద్ద హాస్పిటల్కి వెళ్లడం వలన ప్రాణ నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అలాగే ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడే అవకాశం ఉందని, కావున ప్రజలు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా టీజీఎంసీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్వాలిఫైడ్ వైద్యుల పర్యవేక్షణలో నాణ్యమైన వైద్యం పొంది ఎంతో విలువైన ఆరోగ్యం కాపాడుకోవాలని డాక్టర్ నరేష్ కుమార్ సూచించారు. ఏమైందమ్మా? జ్వరం ఉందా? ఎప్పటి నుంచి జ్వరం? చలి పెడతాందా? ఏం చదువుకున్నారు? డాక్టర్ పెట్టుకోవద్దని చెప్పలేదా? డాక్టర్ కాదు కదండి. ఇంటర్మీడియట్ గురించి డాక్టర్ అయితే కాదు కదా. అలా తీసుకోండి. ఇంజక్షన్లు ఇస్తున్నారా? ఏదని చెప్తున్నా తీసుకో. కవర్ అయ్యిందా? స్టిరాయిడ్ తీయొద్దని చెప్తున్నాను కదా. డాక్టర్ రాసిన పుస్తకం ఇంకోటి ఉంటాయి కదా. బ్యాచ్ నెంబర్ ఆధార్ కార్డు ఇవ్వండి. $637.
ఏమిటో పేరు? సుహానా